అంటే ఈ పదవీ కాంక్ష అనేది ఎంతటి వారిలోనైనా ఏ కుటుంబంలోనైనా చిచ్చు రగులుస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను పదవి కావాలా, పదవి ఉంటేనే మనము సర్వేకాలము అది అన్న తమ్ముడా చిన్నాయన పెద్దనాయన అది ఏది ఉండాలంటే అంటే పదవి ఒక్కసారి ఆ పదవికి ఆ పవర్కి అలవాటు పడిన తర్వాత ఆ పవర్ని అనుభవించాలా, ఆ పవర్లో ఉండేదాన్ని మనం ఆస్వాదించాలనేది ప్రతి ఒక్కరు ఉండేది. అదే మీ కుటుంబంలో జరిగిందనేది కూడా ఒకటి ఉంది. అంటే మీ సోదరుడైన రామిరెడ్డి గారిని ఎదుగుదలకు కూడా మీరు అడ్డుపడ్డారు అనేది కూడా మీకు ఒకటి ఆలోచించండి, ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఒకటే. మా తమ్ముడు రామిరెడ్డి ఎదుగుదలకు నేను అడ్డపడి ఉన్నవాడిని అయితే పాణ్యం నా ఆస్తులన్నీ బనాన్పల్లి నుండి వదిలిపెట్టి నేను పాణ్యం నుంచి పోటీ చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను అతన్ని ఎదగాలనే ఉద్దేశంతోనే బనాన్పల్లి వదిలిపెట్టి వచ్చి పాణ్యం నుంచి పోటీ చేశాను. నేను గెలుస్తానో ఓడిపోతానో కూడా తెలియని పరిస్థితి. కొత్త నియోజకవర్గం, ఒక పాణ్యం మండలం తప్ప మొత్తం అన్నీ కొత్తవే. ఓరవకల్లు, గడివేమల, కల్లూరు, కర్నూలు టౌన్. నేను నా రాజకీయ జీవితం పన్నంగా పెట్టి వచ్చేసినాను. ఈ దాయాదుల పోరు ఆల్రెడీ మేము అంతకుముందు ఒక 20 సంవత్సరాలు దాయాదుల పోరు ఆరంభించినాం. మళ్ళీ ఇప్పుడు దాయాదు పోరు ఉండకూడదు, ఇక్కడ ఉంటే మేము ఇద్దరం ఉంటే మధ్యాహ్నం ఉండేటోళ్ళు లేనిపోని ప్రాబ్లం క్రియేట్ చేస్తారనే ఉద్దేశంతోనే నేను రాజకీయంగా ఎట్లనైనా వద్దు, అవసరం లేదనే ఉద్దేశంతోనే నేను కర్నూలుకి వచ్చి పోటీ చేసాను తప్ప. లేకుంటే అట్లా అనుకుంటే బనాన్పల్లిలో అందరూ కూడా నన్ను పోవద్దు. నాకు చాలామంది మొత్తం ఈ ఎంప్లాయీస్ కానీ లేకుంటే సీనియర్ సిటిజన్స్ వీళ్ళందరూ కూడా ఒక ఆయన మంచి అంతకుముందు ఉండే ఆయన ఒక లీడర్ నన్ను ఒక ఫంక్షన్లకు వెంటే ఏమో రాంభూపాల్ అయింది మమ్మల్ని అందరినీ అన్యాయం చేసిపోతున్నావు నువ్వు అని అంటే ఏం లేదని అని చెప్పి అంటే నువ్వు ఉండి మేము ఓట్లు వేయమనుకుంటున్నావా? పోయినసారి నువ్వు 4వసారి నీ 3 సార్లు ఎమ్మెల్యే కంటే 4వసారి నీ ప్రజలందరూ నీ వ్యక్తిత్వాన్ని నచ్చినారు. నీ వల్ల ఎవరికి ఇబ్బంది లేదు. ఇక్కడ ఎవరిని బిజినెస్లు వాళ్ళు చేసుకుని నువ్వు ఎవరు దాంట్లో జోక్యం చేసి నీ ఎట్లాంటి ఎమ్మెల్యే మాకు ఉండాలి. నేను ఈసారి నేను ఇంతవరకు నీ ఎంబడి తిరగలేదు. నేను సొంతంగా నీ ఎంబడి నేను తిరుగుతాను. నువ్వు బనాన్పల్లి వదిలిపెట్టద్దంటే నేను వంచేపోయినా మీరు చెప్పిన దానికి థ్యాంక్స్. కానీ నేను ఈ దాయాదుల పోరు వద్దనుకొని పోతున్నానన్నా ఈడ ఉంటే ఖచ్చితంగా దాయాదులతో మళ్ళీ ఇది లిగాడు వాడు ఈడు పెట్టేదానికంటే ఆయన కూడా ఆల్రెడీ రైట్ నువ్వు చేసేది ఆలోచన నేను వెళ్ళిపోయి నేను ఇబ్బంది పెట్టకూడదని చెప్పి అంటే ఆ పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా నేను నా నుంచి మాత్రం ఎవరికి అన్యాయం జరగకూడదని ఆలోచనలో తప్ప నేను ఈరోజు ఎమ్మెల్యేగా కానీ ఇంకొకటి కానీ నేను ఎక్కడ కూడా ఎవరైనా ఇప్పుడు మేము మామూలుగా ఉండేటప్పుడు ఎక్కడైనా పోతానప్పుడు కూడా నేను ఏదో రాజకీయ నాయకుని ఇది నా ప్రెస్టేజ్ చూపించాలని ఎప్పుడూ ఆలోచన లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటారు. అంటే ప్రస్తుతం రామిరెడ్డి గారికి మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయంటే? మాకేం మంచి అంటే బ్రదర్గా ఖచ్చితంగా మేము ఏదైనా కుటుంబ సమస్యలు అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మేము డివైడ్ అయిన తర్వాత అతను ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఆ రోజు నుంచి ఇంకా నేను పెద్దగా ఆయనతో మాట్లాడడం కానీ ఎప్పుడన్నా ఏదైనా మా ఫంక్షన్లు తప్ప ఇంకోటి ఏదైనా అవసరం ఉంటే తప్ప మాట్లాడడం తప్ప లేకుంటే మాత్రం ఇంకా మాట్లాడేది ఆయన రాజకీయ పార్టీ వేరు నా రాజకీయ పార్టీ వేరు తప్ప ఇంకా నేనేం పెద్దగా దాని గురించి ఆలోచన కూడా ఉండదు. ఇంకా అంటే ఇప్పుడంటే ఫ్యాక్షన్ మానేశారు, ఏదో ప్రశాంత జీవనాన్ని గడుపుతున్నారు, కుటుంబ సభ్యులంతా హ్యాపీగా ఉన్నారు. అంటే గతంలో ఫ్యాక్షన్ ఉన్నప్పుడు అంటే మీరు బయటికి వెళ్తే ఎప్పుడు ఏం జరుగుతుందో అలాంటి సందర్భంలో మీ కుటుంబ సభ్యులు ఎవరు ఆందోళన చెందలేదంటారు అప్పుడు? బాగా ఖచ్చితంగా ఇప్పుడు మా మిస్సెస్ కానీ మేము అప్పుడు ఫ్యాక్షన్ ఉన్నప్పుడు ఇంటికి వచ్చేంత వరకు వాళ్ళకు ఆలోచనే కదా. అంటే ఆమె ఎలా ఫీల్ అయ్యేది అప్పుడు? అసలు మీరు బయటికి వెళ్తున్నా వస్తున్నా అసలు ఆమె ఎలా ఫీల్ అయ్యేది అసలు?